హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే సన్నకార పూస చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఎక్కువ కష్టపడకుండా, హడావులు లేకుండా క్రిస్పీగా వచ్చేలాగా మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. దాంట్లోకి 1 కప్పు శనగపిండి అండి, ఎగ్జాక్ట్లీ 1 కప్ శనగపిండి తీసుకుంటే దానికి 1/2 కప్పు బియ్యపిండి వేస్తున్నాం. ఇలా వేయడం వల్ల మీకు బయట స్వీట్ హౌసెస్లో వచ్చేలా క్రిస్పీగా వస్తుంది. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ వాము, జీరా పౌడర్ అండి నేను వేస్తుంది. ఇవి డైరెక్ట్గా వేస్తే మనకు సన్నకార పూసలోంచి రావు కదా, అందుకని పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి చేత్తో కలుపుకోవాలండి, అప్పుడే పిండికి బాగా పడతాయి ఒకదానికొకటి. ఇలా కలుపుకున్నాక చూసారా పొడిపొడిలాడుతుంది. ఇప్పుడు నేను ఒక చిన్న బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని కడాయిలో వేడి చేసుకున్నాను. గోరువెచ్చగా, జస్ట్ అంతే, వేడంటే వేడి కాదు, గోరువెచ్చగా చేసుకుని ఇందులో కలపడం వల్ల మీకు పూస అవనివ్వండి ఏదైనా కానీ మనం పిండి పదార్థాలు చేసినప్పుడు చాలా క్రిస్పీగా గుల్లగొల్లగా వస్తాయండి. జంతికలైనా మిక్సర్ అయినా ఏదైనా కానీ కొంచెం గోరువెచ్చగా చేసుకొని వేసుకోవాలి ఆయిల్ అనేది. ఇప్పుడు చూసారా మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలో కలుపుకోవాలి. ఇక్కడ పిండి అనేది బాగా టైట్గా కాదండి, బాగా లూజ్గా కాదు, కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా కలుపుకుంటూ ఒకసారి టచ్ చేస్తే మీకు ఇలా సాఫ్ట్గా ఉండాలి, అంతేగాని చాలా టైట్గా ఉండకూడదు, జారకూడదు. అలా అని ఈ మాత్రం కన్సిస్టెన్సీ వచ్చాక చక్కగా దీన్ని మనం పూస వేసుకుంటాం కదండి మౌల్డ్లోకి, దానికి సరిపడా నేను ఆ షేప్లో చేసుకుంటున్నాను అనమాట. మనకి పూస మౌల్డ్ ఏదైతే ఉంటుందో అది హైట్ అండ్ వెయిట్ చూస్తాం కదా, దాంట్లోకి సరిపడా చేసి పక్కన పెట్టా. ఇప్పుడు మౌల్డ్ తీసుకుంటున్నాను అండి. మౌల్డ్ తీసుకొని ఒకసారి ఆయిల్ అప్లై చేద్దాం. ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి పిండి పదార్థం అనేది చాలా ఈజీగా జారుకుంటూ కిందకి వస్తుందండి. డైరెక్ట్గా వేసేస్తే పిండి అంతా అతుక్కపోయి హార్డ్ అయిపోతుంది. ఒక్క చుక్క ఆయిల్ జస్ట్ ఇలా తీసుకొని అప్లై చేసుకోవాలి అంతే. ఇలా ఆయిల్ అప్లై చేసేసుకొని మొత్తం కిందకి పైకి, అలాగే మనం తీసుకున్న మౌల్డ్ ఇది సన్నకార పూస నేను చేస్తుంది. జస్ట్ దానికి కూడా ఒకసారి అప్లై చేసి ఇలా పెట్టేసుకొని మనం తీసుకున్నాం కదండి ఇందాక పిండి ముద్ద, అది ఇందులో వేసేసుకోవాలి. కొంచెం వేసాను, ఇంకాస్త పడుతుంది, ఇంకాస్త దాన్ని ఫుల్గా వేస్తున్నా అండి. ఫుల్గా మీకు ఎంత సరిపోతే అంత పెట్టుకోవచ్చు. పెట్టి చక్కగా దాన్ని మూత క్లోజ్ చేసేసుకోవాలండి. దీన్ని చక్కగా ఫిక్స్ చేసి పక్కన పెట్టేసుకుంటే ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి. కరెక్ట్గా ఒక 1/2 అవర్లో చేసుకోవచ్చండి. ఈ మాత్రం కష్టపడితే మంచిగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు, వర్షాకాలంలో ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ముందుగా ఆయిల్ పెట్టుకొని అది కాస్త వేడయ్యాక ఒక చిన్న ముద్ద వేసానండి, వేడైందో తెలుసుకుందామని. ఇది చాలా వేడిగా అయిపోయిందండి, వెంటనే తీసేసాను. ఫస్ట్ ఆయిల్ బాగా వేడెక్కాక పూస వేస్తున్నప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి, సిమ్ లేదా మీడియం, అంతేగాని మళ్ళీ వెరీ హైలో పెట్టకూడదు, వెంటనే మాడిపోతుంది. ఫస్ట్ ఆయిల్ వేడెక్కాలి, తర్వాత సిమ్లో పెట్టాలి. అప్పుడు ఇలా కారపూస చూసారా, జస్ట్ దాన్ని రొటేట్ చేసుకుంటుంటే అయిపోతుంది. ఒక్క 1 మినిట్లో వేయిపోతుందండి కారపూస, టైం ఎక్కువ పట్టదు. 1 మినిట్ లోపల మనకి చక్కగా బబుల్స్ అనేవి వచ్చేసాయి, అలాగే ఆగిపోతాయి కూడా. ఆగిపోయాక మీకు ఏం డౌట్ అనిపిస్తే రెండో వైపు కూడా తిప్పుకొని జస్ట్ ఒకసారి నేను టర్న్ చేస్తున్నా, అలా టర్న్ చేసేసుకొని వేపుకోవాలి. చూసారా మంచి కలర్లో కూడా వచ్చేసింది. ఇంక తీసేసుకోవడమేనండి, ఎక్కువసేపు అయితే మాడిపోతుంది. తీసుకొని పక్కన ఇంకొక బేసిన్లో పెట్టేసుకుందాం. చక్కగా ఈలోపు ఆయిల్ అనేది ఏమైనా ఉన్నా కూడా పోతుంది, ఎక్సెస్ ఆయిల్ అనేది. పక్కన పెట్టేసుకున్నాక ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి. సిమ్లో పెట్టుకొని వేస్తున్నా అండి. ఆయిల్ వేడెక్కాక సిమ్లో పెట్టుకొని వేయడం వల్ల పూస అనేది చాలా స్పీడ్గా అయిపోతుంది. ఆయిల్ మాత్రం వేడెక్కకపోతే మీకు ఎక్కువ ఆయిల్ లాగేస్తుందండి. చూసారా రెడీ అయిపోయింది. వితిన్ 1 to 2 మినిట్స్లో మనకు పూస అనేది రెడీ అయిపోతూ ఉంటుందండి. లాస్ట్లో కరివేపాకు కూడా కొంచెం వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటా అండి. జస్ట్ ఫినిషింగ్ టచ్, మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి పైనుండి ఇలా వేసుకోవడం వల్ల. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకొని కరివేపాకును కూడా తీసుకెళ్ళి మనం చేసుకున్న పూసలో వేసేసేయడమే. మీకు ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ కారపూస ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. సన్న కారపూస ఎమ్మీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై, హ్యావ్ ఎ నైస్ డే.